హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఆస్పిరెంట్స్ క్లాసెస్. 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సిపి రాధాకృష్ణన్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. అదే మనకి 2025 కి ఎలక్షన్ వైస్ గా చూస్తే ఇది మనకి 2005 యొక్క 17th వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అన్నమాట జరిగింది. ఓకే, సిపి రాధాకృష్ణన్ గారికి అపోజిషన్ పర్సన్ ఎవరు అని చెప్పేసి అంటే సుదర్శన్ రెడ్డి గారు అపోజిషన్ పర్సన్ అన్నమాట. ఓకే, సిపి రాధాకృష్ణన్ గారికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అని చెప్పేసి అంటే 452 ఓట్స్ అన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ లోనే అతన్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్స్ వచ్చాయి. ఓకే, ఆల్రెడీ సిపి రాధాకృష్ణన్ గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రగా అతను అఫీషియల్ డ్యూటీలో ఉండగానే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అతను నామినేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మనకి ఏ ఆర్టికల్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్తున్నాయంటే ఆర్టికల్ 66 క్లాస్ 2 ద్వారా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేషన్. ఈజ్ నాట్ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేషన్ ద్వారా మనకి ఆర్టికల్ 66 క్లాస్ 2 లో చెప్తున్నారనమాట. ఓకే, అదే ఆర్టికల్ 68 క్లాస్ 2 లో అయితే ఏమని చెప్తారంటే ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ అనేది ఓకే, వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ అనేది మనకి ఖాళీ ఉంటుందో, వేకెన్సీ అనేది ఉంటుందో, ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్ గా ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 68 క్లాస్ 2 లో ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఎలక్షన్ ని ఎలా కండక్ట్ చేశారు, ఏ ప్రాసెస్ అంటే ఎలక్టోరల్ కాలేజ్ ప్రాసెస్ ద్వారా మనకి ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఓకే, ఎంపీస్ ఆఫ్ అంటే ఎమ్మెల్యేస్ కాదని ఎంపీస్ అన్నమాట. ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభ అన్నమాట. ఓకే, నామినేటెడ్ ఎంపీస్, ఎలక్టెడ్ ఎంపీస్ అందరూ కలిసి సీక్రెట్ బ్యాక్లం ద్వారా మనకి ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది అనమాట. అలా మనకి సిపి రాధాకృష్ణన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గా మనకి ఓట్స్ అనేది ఎక్కువ రావడం, మెజారిటీ రావడం ద్వారా అతనికి అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఓకే, విచ్ ఆర్టికల్ సేస్ వైస్ ప్రెసిడెంట్ కి 5 years టెన్యూర్ ఉంటుంది అని చెప్పి ఏ ఆర్టికల్ లో ఉంది అని చెప్పేసి నాకు ఆ కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ నచ్చండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ ఆస్పిరెంట్స్ క్లాసెస్.